హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మే ఇయర్ 2025 బీ ఫిల్డ్ విత్ జాయ్, హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్. ఇప్పుడే క్రేవన్ ది హంటర్ అనే కళాఖండం చూడడం జరిగింది. దాని రివ్యూ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వద్దు వద్దు అన్న మనసు చెప్తున్నా, ఆల్రెడీ యూఎస్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా, లేదు చూద్దాం అసలు సినిమాలో ఏముందో అని క్రేవంద సినిమాకి పెద్ద తోపులో వెళ్ళాను. దట్ టు న్యూ ఇయర్ రోజున. హుష్, హాల్ అంతా ఖాళీ. నేను ఇంకో ముగ్గురు తప్ప ఎవరు లేరు. సినిమా ఎండ్ అయ్యేసరికి ఇంకో హైలైట్ చెప్పనా, ఆ ముగ్గురు కూడా లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియదు. దీన్ని బట్టి చూస్తే నాకు గుండె ధైర్యం ఎక్కువే. సినిమా రివ్యూ చెప్పడం కూడా వేస్ట్ ఈ సినిమాకి. దీనికంటే మార్బియస్ అండ్ మేడమ్ వెబ్ నిజంగా బెటర్ అనిపించింది నాకు. దట్స్ ఇట్. ఒకటి రెండు కాదు, సినిమాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకైతే ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా కనబడలేదు. యూజువల్గా కనీసం ఏదో ఒక ఆస్పెక్ట్ బాగున్నా అది డెఫినెట్గా బాగుంది, ఇదిగో ఈ పాయింట్ బాగుందని చెప్పేవాడిని. నాకైతే నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ కూడా కనిపించలే హైలైట్ చేయడానికి. ఈవెన్ యాక్టర్స్ లైక్ రజిల్ క్రోకి కూడా చాలా లిమిటెడ్ డైలాగ్స్ అండ్ తక్కువ సీన్సే ఉన్నాయి. వాళ్ళకి స్కోప్ లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం. సరే, ఇక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, మనకి కొంచెం కామిక్స్ తెలియడం వల్ల ఎంతో కొంత స్టోరీ ప్లాట్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అయినా కొంచెం గ్రిప్పింగ్గా ఉండొచ్చు అనుకున్నా. అది కూడా లేదు. అసలు సెకండ్ హాఫ్లో ఒకనొక స్టేజ్లో నిద్రపోయాను ఒక 10 minutesకి నేను. సరే పోనీ R-rated ఫిలిం కదా, వైలెన్స్ అయినా ఉంటుంది అట్లీస్ట్ అన్లీస్ట్ అనుకున్నా. బట్ అక్కడక్కడ ఫ్యూ బిట్స్ తప్ప పెద్దగా వైలెన్స్ ఆర్ యాక్షన్ కూడా ఏం లేదు. మొత్తం డొల్ల సినిమా. అంటే అన్నామంటారు కానీ క్రేవన్ ది హంటర్ అని టైటిల్ పెట్టి అసలు సరిగి క్రేవన్లా అవ్వాల్సి ఎందుకు వచ్చిందనే పాయింట్ని కొంచెం అయినా నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఎట్లీస్ట్ యావరేజ్గా అయినా అయ్యేది సినిమా. క్యారెక్టర్ని కొంచెం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు అసలు సినిమాలో. సరిగి అసలు అలా ఎందుకు అయ్యాడు, దేనివల్ల సరిగికి వాళ్ళ ఫాదర్కి పడట్లేదు, అసలు రూట్ కాజ్ ఏంటి? వైల్డ్ యానిమల్స్ని హంట్ చేసి వాటి హార్న్స్ అండ్ స్కిన్స్ని పోచింగ్ చేసే పోచర్స్ని క్రేవన్ అడ్డుకుంటాడని ఆల్మోస్ట్ మనకి టీజర్ అండ్ ట్రైలర్లోనే చూపించారు. కానీ అలా వాడు ఎందుకు చేస్తున్నాడో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలిగా. వీడు ఆ యానిమల్స్కి రూట్ చేయడానికి ఒక మంచి ప్లాట్ బిల్డ్ చేసి ఉంటే క్రేవన్ క్యారెక్టర్తో ఎంతో కొంత ఎమోషనల్ కనెక్ట్ ఉండి, ఓ అందుకే వీడు ఇలా చేస్తున్నాడు అని అనుకునేవాళ్ళు. అవి ఏమీ లేకుండా జస్ట్ వీడికి నచ్చదంతే అంటే ఆడియన్స్ అసలు ఎలా కనెక్ట్ అవుతారు చెప్పండి? అసలు రీజనింగ్ అనేదే ఉండదు. చాలా వేగ్గా ఆడియన్స్కి ఇది చూపించడమే ఎక్కువ అన్నట్టు చూపిస్తారు సినిమాలో. ఇవన్నీ ఒక హైలైట్ అయితే, వీటన్నిటికీ మించి సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ యాక్షన్ సీక్వెన్సెస్కి హై పాయింట్స్ తెప్పించడం కాదు కదా, నాకైతే నిద్ర తెప్పించాయి. ట్రైలర్లోనూ ఎక్కడో క్లిప్లో చూసా, రైనోని టీజ్ చేసినప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి, సీజీ బాగానే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. కానీ సినిమాలో చూస్తే రైనో సీన్స్ వచ్చినప్పుడు సీజీ ఎంత వరస్ట్గా ఉందంటే, ఆదిపురుష్కి సీజీ చేసిన టీం ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని డౌట్ వచ్చింది నాకు. నా న్యూ ఇయర్ని చెడమింగేవు కదరా సోనీగా. ఆల్రెడీ మూవీకి యూఎస్లో రివ్యూస్ ఘోరంగా వచ్చాయని తెలిసి అవి చూసి ఆల్రెడీ నా ఎక్స్పెక్టేషన్స్ లో అయ్యాయి. సో దట్ సినిమా కొంచెం ఏదో ఒక్క ఆస్పెక్ట్ బాగున్నా అట్లీస్ట్ యావరేజ్గా అయినా అనిపిస్తుంది కదా అనుకుంటూ వెళ్ళా. అయినా కూడా నచ్చలేదు. అసలు సోనీ గండి కాదు కదా నన్ను నేను అనుకోవాలి. ఈ రివ్యూకి కూడా మన ప్రతి రివ్యూలోనే యాక్టింగ్ అని, లేకపోతే సినిమాటోగ్రఫీ అని, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అని, స్టోరీ ఫ్రెష్నెస్ అని చెప్పాల్సిన పని కూడా లేదు. అన్నీ నెగిటివ్సే చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే అక్కడ పాజిటివ్స్ చెప్పడానికి సినిమాలో ఏం లేదు. క్రేవన్ ది హంటర్ మూవీకి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 0.5/5. ఈ 0.5 కూడా చాలా ఎక్కువ అన్నట్టే ఉంది నాకైతే. ఇక సినిమా చూడాలా చూడకూడదా, ఓటీటీలో రిలీజ్ అయితే చూడాలా చూడకూడదా అనేది కూడా మీ ఇష్టం. సో యా, ఒకవేళ మీరు కూడా క్రేవన్ ది హంటర్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.